నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. సూర్యోస్మి, నేను మీ విక్రమాదిత్య. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం. ఆదివారం మద్యం, మాంసం, మైదనం వద్దు, ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు. మీరు ఆచరించండి, 10 మందిని ఆచరింపచేయండి. ఆచరించండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. ఆచరించండి, ఐశ్వర్యవంతులు కండి. ఆచరించండి, ఆనందంగా జీవించండి. సూర్యోస్మి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సూర్యోస్మి తల్లి. ఎందుకు నవ్వుతున్నారు సార్? స్పెషల్ డే. స్పెషల్ డే. ఎస్, డెఫినెట్లీ. ఏమిటి స్పెషల్ డే అంటే? డిసెంబర్ మాసం కదా. అంటే పాత సంవత్సరాన్ని విడిచిపెట్టి కొత్త సంవత్సరంలో అడుగెడబోతూ ఒక్కళ్ళు ఇద్దరవుతారు, ఇద్దరు ముగ్గురు అవుతారు, కుటుంబం పెద్దదవుతుంది. అంటే మనకి కొత్త సబ్స్క్రైబర్స్ వస్తారు కదా. టాలెంట్ అంటే టాలెంట్. అలాగే మనకి నూతన సంవత్సరంలో ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మికవేత్త పురుడు పోసుకోబోతున్నాడు. ప్రకృతి పరవశించి ఒక శ్రీరామచంద్రమూర్తిని, రామచంద్రుని మనకి ఇవ్వబోతుంది. అంటే అంటే ఇలాంటి హెల్దీ వాతావరణం అందరిళ్లలోనూ కలగాలి. నేను నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఏం సాధించామంటే ఒక కొత్త తరానికి, అంటే 2025 చాలా ప్రమాదకరంగా పరిస్థితులు మారబోతున్నాయి. మరి ఇలాంటి వాతావరణంలోకి ఎంతోమంది జన్మలు తీసుకుంటూ ఉంటారు. కానీ అందరూ జన్మలు తీసుకోవడం వేరు. తన కళ్ళెదురుగా ఒక అద్భుతమైనటువంటి ప్రపంచాన్ని, ఒక బిడ్డ రాబోతుంది. అంటే నేను కొన్ని గర్వంగా ఫీల్ అయ్యాను. ఇక అప్పుడు 2021 మణిపద్మేహ మంత్రంతో ఒక బిడ్డ జన్మ తీసుకున్నాడు. ఇప్పుడు ఎంత వయసు ఎంత ఉంటుంది? 2021 4 ఇయర్స్. అలాగే ప్రవచనాలు వింటూ జన్మలు తీసుకోబోతున్నటువంటి బిడ్డలందరికీ స్వాగతం పలుకుతూ, పాత సంవత్సరానికి స్వస్తి పలుకుతూ, కొత్త సంవత్సరాన్ని వాళ్ళకి ఆహ్వానం పలుకుతూ. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఇది నాకు మాత్రమే అర్థమవుతుంది, మీకు అర్థం వాళ్ళకి కూడా తర్వాత అర్థమవుతుంది, మళ్ళీగా అర్థం అవ్వచ్చు. సరే, ఓకే, అర్థమవుతుందమ్మో, అంత తక్కువ అంచనా వేయకూడదు. సార్, బోర్డు మీద రాశారు డిసెంబర్ మాసం రాశి ఫలాలు చెప్పబోతున్నారా? రైట్. డిసెంబర్ రాశి ఫలాలు అని కాదు, కానీ అంటే నేను జ్యోతిష్యం మీద నా రీసెర్చ్ లో నేను ప్రధానంగా దృష్టి పెట్టేది అంటే రవి. అంటే మనం అందరం కూడా చంద్రమానాన్ని, చంద్రుడిని అనుసరిస్తూ రాశి ఫలాలు చెప్తూ ఉంటారు. ఇక్కడ అంటే మనం రవిని అనుసరించి చేస్తున్నాం. ఇది ధనుర్మాసంలో ధనుర్ సంక్రమణం. అలాగే రవిని మనం ఆత్మకారకుడు అంటున్నాం కాబట్టి, అంటే ఇప్పుడు చేసేది మేజర్ ప్రాబ్లం ఏంటంటే చంద్రుడిని అనుసంధానంగా చేసుకుని మనసుని మనం పరిపరి విధాల పరిగెట్టించేస్తూ ఉంటాం. ఆయన ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజు మారిపోతూ ఉంటాం, కానీ ఈయన నెలకొకసారి మారుతూ ఉంటాం. కాన్సన్ట్రేటెడ్ గా రవినే బేస్ చేసుకోవాలి. అసలు రవి అంటే ఎవరు? అదే కదా మీరు అడగబోయేది. అంతే, రవి తండ్రి, తండ్రి కారకుడు, అంతే, ఆత్మకారకుడు. ఇంకా ఫేమ్ ఏమిటి, తర్వాత ఆరోగ్యం ఏమిటి, అన్ని రకాల ఏ టు జెడ్. ఇప్పుడు చంద్రుడినే మనం ప్రమాణంగా తీసుకుంటే ఇక్కడ చంద్రుడు మిస్ అయ్యాడు. చంద్రుడు అంటే తిరుగుతూనే ఉంటాడు కదా అని రాయలేదు. అంటే సహజంగా ఈయన నుంచి తీసుకున్నటువంటి కాంతితో ఆయన పరిభ్రమిస్తూ ఉంటాడు. ఎగ్జాక్ట్లీ. కానీ ప్రధానంగా మనం తీసుకోవాల్సింది రవిని. 16th కి ఆయన వచ్చేస్తారు, ధనుసు రాశిలోకి వస్తారు. అప్పటి నుంచి ధనుర్మాసం కూడా ప్రారంభం కాబోతుంది. సో రవిని బేస్ చేసుకుని చెప్తారు. ఒక వెజిటబుల్ థెరపిస్ట్ గా 12 రాశుల వాళ్ళు ఇండికేషన్స్ ఏమిటి, ఏమేమి జరగబోయే పరిస్థితులు ఉంటాయి, అలాగే ఖచ్చితంగా ఆరోగ్యం మస్ట్ అండ్ షుడ్ గా ప్రతి ఒక్కరు కాపాడుకోవాలి. అందులో ఎటువంటి సందేహం లేదు, ప్రయత్నపూర్వకంగా కదా. రాశి ఫలాల ప్రకారం, గోచారం గ్రహచారం ప్రకారం 2025 చాలా ప్రమాదకరంగా, కరోనా కంటే పెద్ద ప్రమాదకరమైనటువంటి విపత్తు రావచ్చు అని అంచనాలు వేయటం జరిగింది. దానికి ముందే మనం సిద్ధపడి జాగ్రత్త పడితే, 10 మందిని జాగరూకతకి మేలుకొలిపితే, అందరూ నిద్రావస్థలోంచి బయటకు వచ్చి అసలు ఏం జరుగుతుందని చూడగలిగితే ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చుగా. తప్పించలేకపోవచ్చు మనం, కానీ మనం ఎవరికి వాళ్ళ ఇండివిజువల్ తప్పించుకోవచ్చు. అందుకని ఇక్కడ ఆత్మకారకుడైనటువంటి రవి గురించి మాట్లాడడం జరిగింది. ప్రపంచాన్ని జాగృత పరచడంలో బ్రిటిషర్స్ విజయం సాధించి స్వాతంత్రాన్ని ఇచ్చినట్టు ఇచ్చి వెళ్ళిపోయారు, కానీ వాళ్ళ అడుగుజాడల్లోనే మనం ఇంకా వెస్ట్రన్ పోకడలతో మన జీవితాన్ని నాశనం చేసుకుంటాం.
సూర్యుడితో అనుసంధానం అయితే జీవితాలు ఎలా మారతాయి అనేది మనం చూస్తున్నాం, జనం చెప్పుకుంటూ ఉన్నారు. నాకు చాలామంది వాళ్ళ కాల్స్, వాళ్ళ జీవితాల్లో జరిగిన మార్పులు. బెంగళూరు నుంచి నిన్న ఒక మెసేజ్, ఒక అడ్వకేట్ ఆదిలక్ష్మి పూజని పరిచయం చేసి, మనం ఆదిలక్ష్మి పూజ గురించి మాట్లాడాం. మా జీవితాల్లో అద్భుతమైనటువంటి మార్పులు వచ్చినాయి, ఎంతో మందికి వాళ్ళలో వాళ్ళే చెప్పేసుకుని వాళ్ళ జీవితంలో చాలా మార్పులు వచ్చినాయని మెసేజ్ పెట్టడం సో బ్యూటిఫుల్. సంతోషం కదా. డెఫినెట్లీ అది ఇంకొంచెం బాధ్యత నా మీద పెంచింది, ఇది ఇంకా బాగా తెలియాలి. ఇప్పుడు ఇది ధనుర్మాసం ఎలా అంటామమ్మా అంటే, ఇప్పుడు కృతికా నక్షత్రంతో పౌర్ణమి ఏర్పడితే కార్తీక. మరి ధనుర్మాసం అని ఎలా చెప్పాం? రవిని బేస్ చేసుకునే అంటే ఇది వృచ్చిక మాసం, ఇది తులా మాసం. అంటే రవి ఎక్కడుంటే అక్కడ మాసం, ఆయన 30 రోజులు ఉంటున్నాడు కాబట్టి ఆ పేరు వచ్చింది. మనం గంటలు లెక్కేస్తాం కదా, హవర్ ఎక్కడతో వచ్చింది? హోరతోటే వచ్చింది. అది కూడా ఇదంతా కూడా రవిని బేస్ చేసుకునేవే. ఇదంతా జ్యోతిష్ శాస్త్రం కావచ్చు, ప్లానెటరీ పొజిషన్ కావచ్చు, A to Z ఆయన అనుసంధానం చేసుకుంటాం. బ్యూటిఫుల్ సార్. మరి మరి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది అంటే, ఈ నెల్లాళ్ళు కూడా డిసెంబర్ మాసం అయిపోతూనే 2025 కూడా ఇంగ్లీష్ క్యాలెండర్ అయినప్పటికీ 25కి స్వాగతం పలుకుతాం మనము. మరి ఈ నెల్లాళ్ళు ఎలా ఉంటుందో ద్వాదశ రాశుల వాళ్ళకి ఒకసారి చూద్దాము. అలాగే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ఖచ్చితంగా ఏ రాశి వాళ్ళు ఏ రెమెడీస్ చేసుకోవచ్చు, ఏ వెజిటబుల్ ని ఖచ్చితంగా వాడుకోవాలి అనేది కూడా ఈ వీడియోస్ లో ఉంటుంది. ఇంకొక చిన్న మాట చెప్పిన అంటే, వెస్ట్రన్ లో ఇంగ్లీష్ మాసాలుగా తీసుకుందాం, ఇక్కడ మనకి దక్షిణాయనం అయిపోతుంది, తెల్లవారుతుంది, మనం దాన్ని ఏమంటారు బ్రాహ్మీ ముహూర్తంలో ఉన్నాం. బ్రాహ్మీ ముహూర్తం నుంచి దేవతలు నిద్రలేస్తున్నారు. అంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ దేవతలు నిద్రలేస్తున్నారు, వాళ్ళకి పగలు అంటే రాత్రి నుంచి పగల్లోకి వస్తున్నారు అనుకోవచ్చుగా. సెలబ్రేట్ చేసుకుందాం దాన్ని కూడా. దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి నడక మార్చుకుంటున్నాడు రవి. మనం అక్కడే తీసుకుందాం. ఒక రకంగా చెప్పాలంటే డిసెంబర్ మిత్ర జయంతి, డిసెంబర్ 25వ తారీఖు మిత్ర జయంతి. అన్యమతస్థులు దాన్ని వేరేగా సెలబ్రేట్ చేసుకుంటున్నా మిత్ర అనే, అంటే ఇప్పుడు కనిపిస్తున్న సూర్యుడు, ద్వాదశ ఆదిత్యులు అంటే కనిపిస్తున్న సూర్యుడే ఆవిడ గర్భంలోకి ప్రవేశించి ద్వాదశ ఆదిత్యులుగా జన్మ తీసుకున్నారా కదా. మనకి కశ్యప ప్రజాపతి కడుపు గర్భంలోకి అంటే అదితి గర్భంలో అప్పుడు ఆయన అడుగుతుంది, పిల్లలు కావాలని కోరుకోండి, ఆ సూర్యుడిని వేరుకుంటది, నువ్వే నా గర్భంలో జన్మించని కోరుకుంది. అక్కడ మిత్రుగా జన్మ తీసుకున్నారు. అది డిసెంబర్ 25 మిత్ర జయంతిగా, అంటే మనకి ఇక్కడ భారతదేశంలో చేసుకోరు. అందుకే మనం డిసెంబర్ 31 అంటే ఈ పాత సంవత్సరానికి స్వస్తి పలుకుతూ కొత్త సంవత్సరంలో ప్రవేశించవచ్చు, తప్పేం లేదు. ఉత్తరాయణానికి వెల్కమ్ చెప్పొచ్చు, చాలా ఉత్సాహంగా. అది అంటే మందు మాంసాలతో భ్రష్టు పట్టిపోకుండా స్వాగతం పలకడానికి స్వచ్ఛంగా ఉందాం, దేవతలని ఆహ్వానిద్దాం కదా. తప్పకుండా చక్కగా సమన్వయపరిచారు, చక్కగా. మరి తులా రాశి వారికి ఎలా ఉండిపోతుందండి డిసెంబర్ మాసం? తులకి ఆయన ఎక్కడున్నట్టమ్మా? తులకి ఆయన 3వ స్థానంలో సార్, తృతీయంలో సంచారం చేస్తున్నారు. తృతీయం అనగానే మనం అనుకున్నాం 11th అంటే అక్క అన్న, తృతీయం అనగానే చెల్లి తమ్ముడు. అలాగే మన ధైర్య సాహసాలు. అంటే తులారాశి వాళ్ళు ఇప్పుడు తీసుకునే స్టెప్స్ చాలా ధైర్యంగా ఉంటాయి, అగ్రెసివ్గా ఉంటాయి, స్పీడ్గా ఉంటాయి అనేది ఒకటి మనం తీసుకోవచ్చు. అలాగే ద్వితీయంలో బుధుడు వక్రించున్నాడు. కొంచెం అంటే వాక్కు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంటే ఆయనకి బుధుడికి శత్రుక్షేత్రమే, అలాగే రవికి మిత్రక్షేత్రమే. కానీ అంటే ఈ లగ్నానికి ధనస్సు గురుడు యోగం కాదు, పాపి అవుతాడు కదా. అందుకని అక్కడ ఉన్నటువంటి రవి కాబట్టి అంత అనుకూలంగా లేకపోవచ్చు. ఈ సందర్భాల్లో మనం ధైర్యంగా తీసుకునే పరిస్థితుల్లో కొంచెం ఆచిచూచి అడుగు వేయాలి. అలాగే చెల్లెళ్ళు తమ్ముళ్ళ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే మనకి ఇక్కడ వ్యయంలో కేతు, మోక్షంలో కేతు, నిద్ర సమస్యలు, బెడ్ కంఫర్ట్స్ కొంచెం ఇబ్బంది పడవచ్చు, కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఆధ్యాత్మిక చింతన ఎంత అధికంగా ఉంటుందో దీనికి అంత ప్రాధాన్యత కూడా ఉంటుంది. సహజ తృతీయ స్థానం కదా, కమ్యూనికేషన్ స్కిల్స్ని కొంచెం ప్రెజెంటేషన్ అనేది జాగ్రత్తగా ఉంటే, ఆధిపత్యం కాకుండా అనుకువగా చేస్తే, నేను అనే అహంకారాన్ని తగ్గించి బ్యాలెన్స్డ్గా ఉండగలిగితే, సహజంగా ఈ బ్యాలెన్స్డ్ చార్ట్ తులా అంటేనే బ్యాలెన్స్డ్, అన్ని కూడా బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. సహజ 7th ఇక్కడ పార్ట్నర్స్ ఇవన్నీ కూడా మీరు కేర్ఫుల్గా, భాగస్వామ్యం భార్యాభర్తల విషయంలో కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండండి. చాలా వరకు ఇబ్బందులు తక్కువగా ఉంటాయి. రవి వాటిలన్నింటినీ కూడా మారుస్తూ ఉంటాడు.
మరి ఆయనకి వీళ్ళకి రెండో స్థానంలోనే వాక్కు స్థానంలోనే బుధుడు వక్రించి మాటల విషయం. బుద్ధికి రిలేటెడ్ కదా బుద్ధుడు బుధుడు అంటే. అందుకని కొంచెం కన్ఫ్యూజన్ స్టేజ్ లో ఉన్నప్పుడు మనం సౌమ్యంగా ఉండడం, నిదానంగా ఉండడం, మాటని మంత్రంగా వాడడం, మంత్రాలని మాటలుగా వాడడం. ఇప్పుడు ఎవరో తిడుతున్నారు, మాట్లాడాలి సమాధానం చెప్పేయడం బదులు ఓం నమ శివాయ శివాయ నమః అనుకోవడం, శరవణ భవాయ నమః అనుకోవడం, ఇవే చేస్తూ ఉంటే మనసులో అంటే అది నిన్ను నియంత్రించుకోలేని కోపం వస్తూ ఉంటుంది. ఇక్కడ అంటే ఈ ఇక్కడ ఇందులో ఉండే నక్షత్రాల ప్రభావం మన మీద ఉంటుంది కాబట్టి రాహు మాయ ద్వారా చేస్తుంటాడు, చిత్తా నక్షత్రంలో ఉన్నటువంటి కోపం వస్తూ ఉంటుంది. ఈ ప్రభావాల వల్ల అవి మనలో ప్రేరేపణ పొందకుండా ఉండడం కోసం ఆ నామాల్ని పఠించడం ద్వారా ఏదో ఒక నామాన్ని అనుసంధానం. ఓ మణిపద్మాయ నమః, మణిపద్మేహం మణిపద్మేహం తిడుతున్నారు మంత్రం అనుకుంటూ ఉంటే ఓన్లే అది ఇబ్బంది పెట్టకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే మిగతా గ్రహాల యొక్క ప్రభావం కూడా ఉంటుంది, అలాగే మీ బర్త్ చార్ట్ లో ఉన్నటువంటి గ్రహాల యొక్క ప్రభావం కూడా ఉంటుంది. కొంచెం కేర్ఫుల్ గా ఉండటం. మరి వీళ్ళు ఏ వెజిటబుల్ ని ఖచ్చితంగా వాడుకోవాలి, ఏ ఆరాధన చేసుకోవాలి? ఇక్కడ అదే కావేశాలని కంట్రోల్ చేయాలి. ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం మునక్కాడని ప్రధానంగా చెప్తాం, అలాగే వంకాయను కూడా ప్రధానంగా తీసుకోవడం ద్వారా ఇప్పుడు వచ్చేటువంటి సమస్యల నుంచి విమోచన లభిస్తూ ఉంటుంది. మునక్కాయ వంకాయ కర్రీ కూడా బాగుంటుంది. కర్రీ కూడా బాగుంటుంది. దీనికి అనుసంధానంగా టమాటా వేస్తే చాలా బాగుంటుంది. చాలా వరకు ఐరన్ డెఫిషియన్సీ, బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ, B12 డెఫిషియన్సీ నుంచి విమోచన లభిస్తూ ఉంటుంది. వంకాయ మునక్కాడ కాంబినేషన్ బాగుంటుంది. ఇవాళ నాకు ఎందుకో తాగాలనిపించి ఈ జ్యూస్ చేసుకుని తాగా. వంకాయ మునక్కాడ అంటే నాకు నా లగ్నానికి కాంబినేషన్ పెట్టుకుని ఈ కాంబినేషన్ కూడా చేసుకుంటూ ఉంటాను. చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఉంటాయి. అంటే సహజంగా ఫస్ట్ లో స్టార్టింగ్ లో మునక్కాడ చెప్పిన కొంచెం ఇబ్బంది పడ్డాం. మునక్కాడ చాలా తట్టుకోవడం కష్టం. సీజన్ చూడండి, ఇప్పుడు ఈ నెలలో మునక్కాడ విపరీతమైనటువంటి కాస్ట్. 30 రూపాయలు మాకు మునక్కాడ లేవా వస్తాయి. ఇంకా అంటే మనం అందరం శ్రద్ధ పెట్టాలి, మనకు అవసరం. ఇవి మనకు అవసరమైనటువంటి కూరగాయలు, వాటిని మనం పెంపొందించుకోవాలి. మన సంపద బోళ్ళంత ఎక్స్పోర్ట్ వెళ్ళిపోతుంది మునక్కాడ తెలుసు, కానీ మనం పెంచట్లేదు. మనం దాని మీద మనకు నమ్మకం లేదు. ఉన్నదాన్ని కూడా వాడము, పెంచట్లేదు, ఉన్నదాన్ని వాడటం. జాగ్రత్తగా వాడుకుంటూ, వెజిటేబుల్స్ వాడుకుంటూ, అది తీవ్రత పారాయణం చేస్తూ. నామం సార్ వీళ్ళకి నామం సవిత్రాయ నమః. అద్భుతమైనటువంటి సత్ప్రవర్తన నిలుస్తూ శాంతిని చేకూరుస్తుంది. తులా వాళ్ళు విశేషంగా కొంచెం అగ్రెసివ్నెస్ ఉంటుంది, దాన్ని మనం నియంత్రించుకోవడానికి. అంటే ఇది కేవలం ఇప్పటికే కాదు, ఇది శాశ్వతంగా ఈ నామాలు మనం రెగ్యులర్ గా చేసుకుంటూ ఉండొచ్చు. సవిత్రాయ నమః అనే మంత్రాన్ని మనం జీవితాంతం కూడా పఠించుకుంటూ ఉండొచ్చు. సూర్యుడు మనకి సవిత్రుడుగా దర్శనమిస్తూ ఉంటాడు ఈ తులారాశిలో, తులా లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఇంకా అంటే నిగూఢంగా ఇంకా ఉన్న వాటిలో మనం వెలికి తీసి సూర్యుడి మీద నేను చేసేటువంటి రీసెర్చ్, అద్భుతమైనటువంటి ఫలితాలు ఎలా పొందాలి, మంత్రం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందొచ్చు అనేది మనం సాధన చేయొచ్చు. బ్యూటిఫుల్ సార్, చాలా అద్భుతంగా వివరించారు, కృతజ్ఞతలు. ఇక నెక్స్ట్ వీడియోలో వృశ్చిక రాశి గురించి తెలుసుకుందాం. నమస్తే సార్. సూర్యోస్మితల్లి.